1999లో వచ్చిన కల్ట్ మూవీ 'ఫైట్ క్లబ్'లోని ఒక కోట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ. ఈ ప్రపంచంలో ఒరిజినల్ అంటూ ఏది ఉండదు. కాపీ ఆర్ ఇన్‌స్పైర్డ్ ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ అన్నట్టుగా ఉంటాయి. బట్ ప్రెజెంటేషన్ మేక్స్ ఎ ఫిల్మ్ టు లుక్ డిఫరెంట్ అంతే. అయితే ఒక ఫిల్మ్ మేకర్ ఈ విషయం చెప్పి చేస్తే అది వేరు. చెప్పపెట్టకుండా తస్కరిస్తే అది వేరు. కానీ ఏదైనా స్క్రీన్ మీద మనకి నచ్చేలా ప్రెజెంట్ చేశారా లేదా అనేదే మనం చూస్తాము. అయితే ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎక్కువగా తెలిసిపోతున్నాయి. ఒక సినిమాని లేదంటే ఒక సీన్‌ని ఎక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీశారు, ఏంటి సంగతి అని జెప్పి. కానీ ఒకప్పుడు అలా గాదు. అసలు ఇవి వేరొక సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీశారన్న సంగతి కూడా చాలా మందికి తెలీదు. ఇన్‌ఫాక్ట్ ఇప్పటికీ చాలా మందికి ఆ విషయం తెలీదు. సో, ఇప్పుడు ఈ వీడియోలోని తెలుగు మూవీస్ విచ్ గాట్ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ అదర్ మూవీస్ అనేది వన్ బై వన్ చెప్పుకుంటూ పోతాను. మీరు వినుకుంటూ పోండి. వీడియో ఎండ్ వరకు చూసి, ఇది వేరే సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీశారని మాకు తెలీదు సోదరా అని మిమ్మల్ని షాక్ అయ్యేలా చేసిన మూవీ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది వయసోలేట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ముందు మేకర్స్ ఒఫీషియల్‌గా మా సినిమాని ఒక సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీశామని ఒఫీషియల్‌గా చెప్పిన మూవీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 హ్యాపీ. బేసిక్‌గా అల్లు అర్జున్ గారి ఫిల్మోగ్రఫీలోని రీమేక్స్ అయితే లేవు. కానీ హ్యాపీ మూవీ హాఫ్ రీమేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీని తమిళ్‌లో రిలీజ్ అయిన 'అలగైతే' అనే సినిమాని ఆధారంగా తీసుకొని చేశారు. హ్యాపీ మూవీకి, ఈ మూవీకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. బట్ మన వాళ్ళకి తగ్గట్టుగా చేంజెస్ చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ అనేది ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేశారు. ఇక్కడ మెయిన్ లీడ్ పిజ్జా డెలివరీ బాయ్ అండ్ స్టంట్ మ్యాన్ అయితే, అక్కడ ఒక ఫిల్మ్ మేకర్. అలాగే ఇక్కడ మనోజ్ బాజ్‌పేయి గారు ప్లే చేసిన రోలు పోలీస్ ఆఫీసర్ రోల్ అయితే, అక్కడ ఆ రోల్‌ని ప్రకాష్ రాజ్ గారు ప్లే చేశారు. అండ్ ఆ రోలు ఒక ఎన్ఆర్ఐ రోల్ అన్నమాట. ఈవెన్ క్లైమాక్స్‌లో కూడా చాలా చేంజ్ ఉంటుంది. అయితే హ్యాపీ మూవీ టైటిల్ కార్డ్స్‌లోనే 'అలగైతే' డైరెక్టర్ అయినటువంటి రాధామోహన్ గారికి క్రెడిట్స్ కూడా ఇచ్చారు కరుణాకరన్ గారు. నెంబర్ 2 పౌర్ణమి. ప్రభాస్ గారి మూవీస్‌లోని మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న మూవీ పౌర్ణమి. ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది గదా! అది కంప్లీట్‌లీ 'బిహైండ్ ద సన్' అనే పోర్చుగీస్ మూవీ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీశారు. జనరేషన్స్ మారే కొద్దీ ఫ్యామిలీస్ మధ్య ఉండే రివెంజ్ స్టోరీ. ప్రొటాగనిస్ట్ ఏమో సర్కస్‌లో పనిచేసే ఒక అమ్మాయిని లవ్ చేయడం, ఆ అమ్మాయి లాస్ట్‌లో చనిపోవడం. ఈ టోటల్ పార్ట్ మొత్తం ఆ పోర్చుగీస్ మూవీ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీశారన్నమాట. అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ ఒక్కటి తప్పితే మిగిలిన పార్ట్ ఉంది గదా! ఊరి కోసం గుడిలో నాట్యం చేయడం, నాట్యం యొక్క ఇంపార్టెన్సు, ఇవన్నీ మన దగ్గర యాడ్ చేశారు. అప్పుడంటే మూవీ ఫ్లాప్ అయ్యింది గానీ, ఇప్పుడు మాత్రం కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. నంబర్ 3 సుడిగాడు. మేబీ ఇది చాలా మందికి షాకింగ్‌గా అనిపించొచ్చు. సుడిగాడు మూవీనే తెలుగులో వచ్చిన చాలా మూవీస్‌కి స్పూఫ్‌లా ఉంటుంది. మళ్ళీ ఇది రీమేక్ ఏంటి అని. బట్ నిజానికి ఇది తమిళ్ పడం అనే తమిళ్ మూవీ నుంచి రీమేక్ చేశారు. మూవీలో బేసిక్ ప్లాట్ లైన్ ఉంది గదా! అది మాత్రమే తీసుకున్నారు. మిగిలిన పార్ట్ మొత్తం తెలుగు మూవీస్‌కి తగ్గట్టుగా స్పూఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి టోటల్‌గా మార్చేశారు. అక్కడ తమిళ్ మూవీస్‌కి తగ్గట్టు తమిళ్ మూవీ స్పూఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే, ఇక్కడ మాత్రం తెలుగు మూవీస్‌కి తగ్గట్టుగా యాడ్ చేశారు. కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అయితే తమిళ్ మూవీకి, మన తెలుగు మూవీకి చాలా సిమిలారిటీస్ ఉంటాయన్నమాట. అయితే తమిళ్ పడంకి ఎప్పుడో సీక్వెల్ కూడా వచ్చింది. కానీ మన సుడిగాడుకైతే సీక్వెల్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. ఇప్పటివరకు వచ్చినటువంటి పాన్ ఇండియా మూవీస్‌కి స్పూఫ్‌గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారట. చూద్దాం మరి సుడిగాడు సీక్వెల్ అనేది ఎలా ఉంటుందో అనేది. నెంబర్ 4 అంతఃపురం. కృష్ణవంశీ గారి ఫిల్మోగ్రఫీలో కల్ట్ ఫాలోయింగ్ ఉన్న మూవీ అంతఃపురం. ఇప్పటికీ ఈ మూవీని కొట్టే సర్వైవల్ థ్రిల్లర్ మన తెలుగులో రాలేదు. నేషన్ వైడ్‌గా విపరీతమైన అప్లాస్ తెచ్చుకుంది ఈ మూవీ. అయితే కృష్ణవంశీ గారు ఈ మూవీని 'నాట్ వితౌట్ మై డాటర్' అనే హాలీవుడ్ మూవీ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీశారు. నిజానికి ఈ హాలీవుడ్ మూవీ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీశారన్నమాట. అయితే ఈ మూవీలో బేసిక్ లైన్‌ని తీసుకొని, కూతురు ప్లేస్‌లోని కొడుకుని పెట్టి, అలాగే మన రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ని యాడ్ చేసి టూ మచ్ రా అండ్ రస్టిక్‌గా ప్రెజెంట్ చేశారు. చూస్తే వణుకు పుట్టేలా తీశారన్నమాట మూవీని కృష్ణవంశీ గారు. మేబీ మీలో ఎవరైనా ఈ మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్ ఈ మూవీ ఇప్పుడు వస్తున్న తెలుగు మూవీస్‌తో పోలిస్తే చాలా బెటర్ ఉంటుంది. ఎంగేజింగ్‌గా కూడా ఉంటుంది. సో, ఈ 4 మూవీస్ ఏంటంటే ఒఫీషియల్‌గా చెప్పేసారన్నమాట. ఇలా ఒక మూవీ నుంచి ఇన్‌స్పైర్ అయ్యాము ఇది అనేసి. అయితే ఇప్పుడు చెప్పబోయే 4 మూవీసు ఇన్‌స్పైర్ అయ్యి ఉండొచ్చు, ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే తస్కరించి ఉండొచ్చు. అలా ఒఫీషియల్‌గా చెప్పకుండా లేపేసిన మూవీస్ ఏంటో చూద్దాం. బట్ విషయం ఏంటంటే, చాలామంది ఈ మధ్య మన వీడియోలు చూస్తున్నారు గానీ, ఎవ్వరూ లైక్ చేయట్లేదు. పోనీ సబ్స్క్రైబ్ అయినా చేస్తున్నారంటే అది కూడా లేదు.
ప్రతి వీడియో చూస్తారు. కానీ సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు. ఎలా చెప్పండి? మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే ఇంకా బావుంటది. అలాగే లైకులు కూడా కొట్టండి. లైకులు కూడా చేయట్లేదు చాలామంది. లైక్స్ కూడా చేయండి. అయిన విషయం ఏంటంటే ఇలాంటి లిస్ట్ ఇంకా పెద్దదే ఉంది మన దగ్గర. దీనికి పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోకో 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. పూర్తి చేసేయండి. ఇంకా లిస్ట్‌లోకెళ్ళిపోతే నంబర్ 1 ఇస్మార్ట్ శంకర్. చాలా గ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్ గారికి పడినటువంటి బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్. అయితే ఈ మూవీని 'ది క్రిమినల్' అనే ఇంగ్లీష్ మూవీ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీసుంటారు. ఎందుకంటే ఆ మూవీలో కూడా మెయిన్ స్టోరీ లైన్ సేమ్ ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఆ ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేసే లోపే అతను చనిపోతాడు. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బయటికి తీయాలని చెప్పి అతని మెమరీస్‌ని ఒక క్రిమినల్ బ్రెయిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సేమ్ ఇదే మనకి ఇస్మార్ట్ శంకర్‌లో కూడా ఉంటుంది. కాకపోతే ఆ క్రిమినల్ మూవీలో ఏంటంటే సెటప్ మూవీ స్టార్ట్ అయిన వెంటనే జరిగిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఇస్మార్ట్ శంకర్‌లో మాత్రం కాస్త టైం తీసుకొని ఆ తర్వాత మెమరీ ట్రాన్స్‌ఫర్ అనే పాయింట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అంతే కాకుండా లవ్ ట్రాక్ ఇవన్నీ మన ఆడియన్స్‌కి తగ్గట్టుగా యాడ్ చేశారు. నంబర్ 2 స్టాలిన్. మామూలుగా మురుగదాస్ గారు హాలీవుడ్ మూవీస్ నుంచి ఎక్కువగా ఇన్‌స్పైర్ అవుతూ ఉంటారని మనకు బాగా తెలిసిందే. అయితే ఆయన తీసిన 'స్టాలిన్' మూవీలోని ఒక ఇంపార్టెంట్ పాయింట్‌ని కూడా ఒక ఇంగ్లీష్ మూవీ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఉంటారు. ఎందుకంటే చాలా సిమిలర్‌గా ఉంటుంది. అదే హెల్ప్ అనే కాన్సెప్ట్. ఒకరికి సాయం చేసి వాళ్ళని ఇంకో ముగ్గురికి సాయం చేయమని చెప్పి, వాళ్ళని ఇంకో ముగ్గురికి సాయం చేయమని చెప్పి, అలా ముగ్గురికి సాయం చేసుకుంటూ పోతే హెల్పింగ్ నేచర్ అనేది పెరుగుతుంది అనే పాయింట్ ఉంది కదా! అదే 'పే ఇట్ ఫార్వర్డ్' అనే ఇంగ్లీష్ మూవీ నుంచి తీసుకున్నారని అయితే అనుకోవచ్చు. 'పే ఇట్ ఫార్వర్డ్‌లోని ఈ థాట్ ఏంటంటే ఒక చిన్న పిల్లాడికొస్తుందన్నమాట. తనలా స్టార్ట్ చేయడం వల్ల చాలా మందికి హెల్ప్ అనేది అందుతూ ఉంటుంది. అయితే 'స్టాలిన్‌లోని' సీఎం క్యారెక్టర్ ఈ హెల్ప్ చైన్‌ని ఎవరు స్టార్ట్ చేశారు అనేది ఇన్వెస్టిగేట్ చేసినట్టు 'పే ఇట్ ఫార్వర్డ్' మూవీలో కూడా ఈ చైన్‌ని ఎవరు స్టార్ట్ చేసుంటారని చెప్పి ఇన్వెస్టిగేట్ చేసి లాస్ట్‌కి ఈ పిల్లాడు స్టార్ట్ చేశారని చెప్పి తెలుసుకుంటారు. ఈ పాయింట్‌ని యాస్ ఇట్ ఈజ్ ఇన్‌స్పైర్ అయ్యారని అయితే అనుకోవచ్చు. నంబర్ 3 'వన్ నేనొక్కడినే'. హీరోకి మెమరీ లాస్ ఇష్యూ. దానివల్ల ఐడెంటిటీ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తాడు. అలా కన్‌ఫ్యూజన్‌లో స్టార్ట్ అయిన ఈ మూవీ లాస్ట్‌కి విలన్స్ అందరూ ఎలాంటి వెదర్ కండిషన్‌లోనైనా పెరిగేటువంటి జెనెటికల్లీ ఫార్మ్డ్ కార్న్‌ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ ఫైనల్లీ ఆ కార్న్ జనాలకి ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇది వింటుంటే 'వన్ నేనొక్కడినే' మూవీ గుర్తొచ్చింది కదా! యాక్చువల్లీ 'వన్ నేనొక్కడినే' మూవీ స్టోరీ రాసింది జక్కా హరిప్రసాద్ గారు. స్క్రీన్ ప్లే రాసింది జెర్మీ జిమ్మర్‌మన్ గారు. సుకుమార్ గారు పూర్తి స్టోరీ జక్కా హరిప్రసాద్ గారి దగ్గర నుంచి తీసుకొని, దానికి మల్టిపుల్ వెర్షన్స్ రెడీ చేసి, ఆయన స్టైల్‌లోని మూవీని మనకి ప్రెజెంట్ చేశారు. మ్యాటర్ ఏంటంటే హరిప్రసాద్ గారు కేవలం నేను స్టార్టింగ్‌లో చెప్పిన పాయింట్స్‌ని ఇన్‌స్పైర్ అయ్యుండొచ్చు. అంటే ఏ మూవీ నుంచి ఇన్‌స్పైర్ అయ్యారో చెప్పలేదు కదా! ఆ మూవీ ఏంటంటే ఇంగ్లీష్‌లో వచ్చినటువంటి 'అన్‌నోన్' అనే మూవీ. ఈ మూవీలో మెయిన్ లీడ్‌కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల మెమరీ లాస్ అయితే వస్తుంది. మన దగ్గర ఏంటంటే మెయిన్ లీడ్‌కి స్కిజోఫ్రెనియా అనే ఇష్యూ ఉంటుంది. అక్కడ మూవీలో కార్న్ మీద వెళ్తే, ఇక్కడ గోల్డెన్ రైస్. విలన్స్ దీనికోసమే ఎగబడిపోతూ ఉంటారన్నమాట. ఇదే పాయింట్‌ని ఇన్‌స్పైర్ అయ్యి మన దగ్గర మెయిన్ లీడ్ ఫాదర్ ఇది తయారు చేశారు అని చెప్పి మార్చి, ఫ్యామిలీ ఎమోషన్స్ అవి యాడ్ చేసి, చాలా వరకు మార్పులవి చేసి స్టోరీని రెడీ చేశారు. నంబర్ 4 దూకుడు. 'వన్ మోర్ బాబ్' మూవీ. 'దూకుడులోని' మెయిన్ లీడ్ ఫాదర్ కోమా నుంచి బయటికి రావటం, ఆయనకి షాకింగ్‌గా అనిపించే విషయం ఏదైనా చెప్తే మళ్ళీ ఆయన కోమాలోకి వెళ్ళిపోయే అవకాశాలున్నాయని చెప్పి, ఆయనకి తగ్గట్టుగా ఆయన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని క్రియేట్ చేస్తారు. మెయిన్ లీడ్ పోలీస్ ఆఫీసర్ అయితే ఎమ్మెల్యే అని చెప్తారు. సీనియర్ ఎన్టీఆర్ గారు పీఎం అయ్యారు అని చెప్తారు. ఫేక్ న్యూస్ ఛానెల్స్, న్యూస్ పేపర్స్ రెడీ చేయడం అలా ఉంటదన్నమాట. అయితే ఈ పాయింట్‌ని 'గుడ్ బై లెనిన్' అనే జర్మన్ మూవీ నుంచి తీసుకున్నారని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో ఏంటంటే కోమా నుంచి బయటకొచ్చినటువంటి మెయిన్ లీడ్ వాళ్ళ మదర్ కోసం ఒక ఫేక్ వరల్డ్‌ని క్రియేట్ చేస్తాడు ఇలానే. అంటే ఈస్ట్ జర్మనీలోని సోషలిస్టిక్ భావాలతో ఉండే మదర్. జర్మనీ సోషలిజం నుంచి క్యాపిటలిజంలోకి మార్పు రావడం వల్ల ఒక సిట్యుయేషన్‌లోని ఆమె ముందే ఆమె కొడుకుని పోలీసులు కొట్టడం వల్ల ఆమె ఏంటంటే హార్ట్ అటాక్‌తోని కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆవిడ కోమా నుంచి బయటకొచ్చిన తర్వాత ఏదైనా షాకింగ్ న్యూస్ ఆవిడకి గాని తెలిసిందంటే మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతుందని డాక్టర్స్ చెప్పడం వల్ల జర్మనీ మళ్ళీ సోషలిస్టిక్ కంట్రీగా మారిపోయిందని, ఆమె చుట్టూ ఒక ఫేక్ వరల్డ్‌ని క్రియేట్ చేస్తాడు. ఫేక్ న్యూస్ పేపర్‌లు, టీవీలోని కూడా ఇలా ఫేక్ న్యూస్‌లు చేయడం ఇలా అన్నమాట. ఈ పాయింట్‌ని మాత్రమే ఇన్‌స్పైర్ అయ్యి ఉండొచ్చు. అండ్ మిగిలిన రివెంజ్, యాక్షన్, కామెడీ ఈ ఎలిమెంట్స్ అన్నీ మన వాళ్ళకి తగ్గట్టుగా మనోళ్ళు యాడ్ చేశారన్నమాట. సో, ఫైనల్లీ ఇది లిస్టు. ఇంకా ఇలాంటి లిస్ట్ మన దగ్గర చాలానే ఉందని జెప్పాను కదా! సో, నేను జెప్పినట్టు ఒక 2K లైక్స్ టార్గెట్‌ని కంప్లీట్ చేస్తే పార్ట్ 2 కూడా మీ ముందుకు తీసుకొనొచ్చేస్తాము. అదన్నమాట మ్యాటరు. సో, ఫైనల్లీ ఇది వీడియో. ఇక్కడితో ఈ వీడియో సమాప్తం.
వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ సర్కిల్‌లోని టీఎఫ్ఐ బానిసలు, సినీ లవర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ తప్పకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి ఖచ్చితంగా వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.